కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల వివాదాస్పద భూమిలో సుప్రీంకోర్టు పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది. కోర్టు ఆదేశాలతో పర్యావరణం ముదింపు, భూమి లీగల్ స్టేటస్ పైనే ప్రధానంగా కమిటీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పర్యావరణం, రెండు పక్షాల వాదనలు, గత రికార్డులు ఏం చెబుతున్నాయి, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నాయి అనే విషయాలపై ప్రధానంగా ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టింది. అటవీ, పర్యావరణం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీఐఏసీ, పోలీసు ఉన్నతాధికారులను తమ వెంటనే తీసుకెళ్లిన కమిటీ ఆయా శాఖలకు సంబంధించిన చట్టాలను తమ వెంట తెచ్చుకుని వాటిపైనే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. భూమి యాజమాన్య హక్కుల విషయంలో కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు వివాదం ఎక్కడ, ఎందుకు ఏర్పడింది అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో స్వాధీనం కోసం ప్రయత్నించినప్పుడు అమల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర చట్టాలను అనుసరించారా లేదా అన్న విషయాల్లో అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి వివరణ మాత్రమే కోరిన కేంద్ర బృందం పర్యావరణం, వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టాతో సహా అన్ని చట్టాల కాపీలను తమ వెంట తెచ్చుకోవడం విశేషం. 400 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చెట్ల తొలగింపు, ఉన్న జంతుజాలం విషయంలో పర్యావరణ మదింపు ఏ రకంగా జరిగింది అన్న విషయంపై స్పష్టత కోరినట్లు తెలిసింది. అక్కడ ఉన్న చెట్లలో మెజారిటీ తొలగింపుకు అనుమతులు అవసరం లేని సుబాబుల్, లాంతానా లాంటి పొదలు మాత్రమే ఉన్నట్లు అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు టీజీఐఏసీ నుంచి ప్రతిపాదన అటవీ శాఖకు చేరినట్లు వెల్లడించారు. ఇక అదే సమయంలో తొలగింపుకు అనుమతులు అవసరమైన వేప, చింత లాంటి వాటిని మినహాయించే ఇప్పటిదాకా అయిన క్లియరెన్స్ జరిగిందని క్షేత్రస్థాయిలో ఎంపవర్డ్ కమిటీకి అధికారులు చూపించారు. పరిశీలనలో భాగంగా కొన్ని వాహనాలు అక్కడే ఉండటంపై కమిటీ పోలీసు అధికారుల నుంచి వివరణ కోరింది. సుప్రీం ఉత్తర్వులు ఉన్న వాహనాలను ఎందుకు బయటకు పంపలేదని ప్రశ్నించింది. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులు వాహనాల ట్యాంకులో మట్టిపోయడం వల్ల పాడైన వాటిని తరలించలేకపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సుమారు 3 గంటల పాటు అక్కడ పర్యటించిన ఎంపవర్డ్ కమిటీకి జింకలు, నెమళ్లు కనిపించలేదు. పికాక్ లేక్, బఫెలో లేక్ల దగ్గర కొన్ని పక్షులు కనిపిస్తే వాటిని రికార్డ్ చేసుకున్నారు. అయితే ఈ 2 సరస్సులు కూడా యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని, ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల్లోకి రావని అధికారులు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఐటీ జోన్లో ఉన్న ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించినట్లు సమాచారం. 50 ఏళ్ల కిందట సెంట్రల్ యూనివర్సిటీకి భూమి ఇచ్చినప్పుడు అది హైదరాబాద్ శివారు ప్రాంతమని, ఇప్పుడు నగరంలో అంతర్భాగమైందన్న విషయాన్ని అధికారులు ఎంపవర్డ్ కమిటీకి వివరించారు. విశాలమైన ప్రాంతం ఖాళీగా ఉండడంతో పట్టణాభివృద్ధిలో భాగంగా నిర్మాణాల వ్యర్థాలు పెరిగిపోతున్న విషయాన్ని ఫోటో ఎగ్జిబిషన్తో సహా అధికారులు చూపించారు. సెంట్రల్ వర్సిటీ యాజమాన్యం అంగీకరిస్తే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో తగినంత స్థలం కేటాయించి ప్రభుత్వ ఖర్చుతో తరలిస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం సెంట్రల్ వర్సిటీ ప్రాంతాన్ని అర్బన్ ఎకో పార్క్గా డెవలప్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీల తరపున నివేదికలను ఎంపవర్డ్ కమిటీ స్వీకరించింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొని తమ వాదనలు వినిపిస్తూ అవసరమైన డాక్యుమెంట్లను అందించారు. అలాగే సెంట్రల్ వర్సిటీ తరపున వీసీతో పాటు విద్యార్థి సంఘాల తరపున 10 మందిని అనుమతించి వారితో కమిటీ సమావేశమై అభిప్రాయాలను రికార్డు చేసింది. రోజంతా క్షేత్రస్థాయి పర్యటన, స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు జరిపి అధికారులతో సమావేశమైన ఎంపవర్డ్ కమిటీ ఢిల్లీ వెళ్లింది. కమిటీలో ఒక సభ్యుడు మాత్రం అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్ల కోసం హైదరాబాద్లో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ తిరిగి వెళ్తారని సమాచారం. ఈ నెల 16 లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అఫిడవిట్ ఇప్పటికే సుప్రీం కోరింది. ఈలోగానే ఎంపవర్డ్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.